ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనంలో గమనిస్తే, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. మరి ఎంతగా కృపను పొందుకుంటే దావీదు గారు ఈ మాట మాట్లాడడం జరిగింది. మరి దావీదు రాజు ఉన్నప్పటికీ ఆయన పడిపోయిన పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని కృపను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా ఇదిగో నా జీవితాన్ని ఒక గొర్రెలుగా కాపరిగా ఉన్న నా పరిస్థితిని రాజుగా అభిషేకించిన దేవుడు, ఈ కృపని నేను వాడుకుంటూ ఒక పాపపు ఊబిలో పడిపోయినప్పుడు మళ్ళీ నిన్ను ఆరాధించగా, నిన్ను స్తుతించగా, నీ దగ్గర మొరపెట్టగా, నీవే నాకు దిక్కని అడగగా నీవు చేసిన కార్యం ఏంటంటే, ఇదిగో మళ్ళీ నన్ను లేవనెత్తిన దేవుడు, మళ్ళీ నన్ను రాజుగా నియమించిన దేవుడు అని మాట్లాడడం జరిగింది. అందుకనే పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. మరి మనిషి జీవితంలో అపవాది అనేక రకాలుగా మోసం చేయడం జరుగుతుంది, అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. మరి నీ ప్రస్తుత జీవితంలో మరి పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి అక్కడే ఆగిపోకుండా మరి ఆగిపోవాలని వాడి యొక్క ప్లాన్, వాడి యొక్క ప్రణాళికలో అపవాది ఉంటే, నీవు విశ్వాసం చేత దేవుడు క్షమించే దేవుడు, దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడు నన్ను అంగీకరించే దేవుడని ఎప్పుడైతే మళ్ళీ తిరిగి దేవుని వైపు నువ్వు మనస్సు పెట్టి ఆయన వైపు చూస్తూ ఉంటావో, ఆయన మళ్ళీ నీ పడిపోయిన జీవితాన్ని మళ్ళీ తిరిగి కట్టడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మరి పడిపోయిన గోడలని మళ్ళీ తిరిగి కట్టించే దేవుడు. మరి నీ పరిస్థితిని కూడా తిరిగి ఉద్ధరించడానికి దేవుడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తే దేవుడు. మరి నువ్వే విషయంలో అయితే కృంగిపోయి దేవుని సన్నిధికి కానీ ప్రార్థన చేయలేక, వాక్యం వినలేక, మరి కృంగిపోతూ ఏ పరిస్థితుల గుండా నువ్వు ఆగిపోతా ఉన్నావో, ఆ పరిస్థితులని తిరిగి చక్కగా మార్గాలని మార్చుకుంటూ, స్థితిగతులన్నీ మళ్ళీ కొత్తవిగా అమర్చుకుంటూ ముందుకు నడవడానికి దేవుడు నీకు ఇచ్చిన కృపని వాడుకోలేకపోతే నువ్వు వ్యర్థుడిగా మిగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. మరి వ్యర్థమైన జీవితాన్ని జీవించక ఉత్తమమైన, శ్రేష్టమైన జీవితాన్ని కొరకు నీవు ప్రయత్నం చేయి. మరి పడిపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి ఆశ కలిగి ఉండు. దేవుడు నీ ఆశని తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మరి పడిపోయిన వారిని అందరినీ అని అంటున్నాడు. మరి దేవుడికి మరి నువ్వు పెద్దవాడివా, గొప్పవాడివా, ఇది మొత్తానికి ఏది అవసరం లేదు. నీవు విశ్వాసం చేత ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం నేర్చుకుంటే తిరిగి నిన్ను మళ్ళీ కట్టడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మరి వింటున్న నీకు దేవుడు ఈ వాక్యం ద్వారా నేను బలపరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన బలహీనులని మరి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. పడిపోయిన వారిని అందరినీ మళ్ళీ డౌన్డ్ పీపుల్ని అప్స్టేర్లోకి నడిపించడానికి దేవుని యొక్క కృప ఉంది. మళ్ళీ నిన్ను తిరిగి పైకి హెచ్చించడానికి దేవుడే కారణం అవుతాడు ఒకరోజు. మరి ఆయనని మరిచి మరి ఉండక మరవక ఆయనను స్తుతిస్తూ ముందుకు నడువు. మరి దావీదు మహారాజు తిరిగి రాజరికాన్ని పొందుకున్నట్లుగా మళ్ళీ తిరిగి నీ స్థాయిని, నీ పరిస్థితులను మార్చుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా నన్ను మార్చబోతున్నందుకు వందనాలు, నా పడిపోయిన పరిస్థితులన్నీ తిరిగి నూతనమైన కోటలుగా అమర్చబోతున్నందుకు వందనాలు, నా కుటుంబాన్ని కట్టబోతున్నందుకు వందనాలు, నా పరిస్థితులను మారుస్తున్నందుకు వందనాలని థ్యాంక్స్ చెల్లిస్తూ దేవుణ్ణి స్తుతించు. దేవుడి వాక్యం దీవించిన గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వింటున్న వారి పట్ల నీ కృప అత్యధికమై మహోన్నతమై, ఇదిగో మరి ప్రభువా, వారి పడిపోయిన ప్రతి పరిస్థితిని, ఇదిగో అవును తండ్రి, కూలిపోయిన పరిస్థితులని తిరిగి కట్టండి, కొత్తదిగా అమర్చండి, నూతనమైన స్థాయిలోకి వారి జీవితాలను నడిపించండి. అద్భుతాల గుండా, ఆశ్చర్యకార్యాల గుండా, మహోన్నతమైన కృప గుండా ఇదిగో వారి ప్రతి స్థితిగతులను మారుస్తూ, లోతైన అంశాలను తెలియజేస్తూ, ఉత్తమమైన కృప కింద వారి కుటుంబాన్ని కట్టుతూ, మహోన్నతమైన ప్రేమ క్రింద వాడుకుంటూ, అయ్యా ఇదిగో వారి జీవితాలు ఎక్కడెక్కడైతే ఆగిపోయి ఉన్నాయో మళ్ళీ తిరిగి పునరుద్ధరించమని, ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి పరిస్థితిని మారుస్తూ, అద్భుతాల గుండా, అవును తండ్రి, ఆశ్చర్య కార్యాల గుండా అభిషేకిస్తూ ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక. ఆమెన్.